ఈరోజు నేను ఆరెంజ్ తొక్కలు అంటే కమలా తొక్కలతో మొక్కలకు నైట్రోజన్ పొటాషియం ఏ విధంగా వస్తుందో చూపిస్తాను. కమలా పళ్ళు తెలుసు కదా మనకి. కమలా పళ్ళు మనం తినేసిన తర్వాత మిగిలిపోయిన తొక్కలు ఉంటాయి కదా, ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ వేసుకుని 1/2 లీటర్ వాటర్ వేసుకుని అందులో ఇలా మిగిలిపోయిన తొక్కలు ఉంటాయి కదా, పడేయకుండా చక్కగా అవి నానబెట్టేయాలి. ఇందులో నీళ్ళల్లో 1 or 2 days అలా ఉంచేయాలి. అట్లనే ఉంచేస్తే కనుక మూత పెట్టేసి బాగా కలిపేసి మూత పెట్టేసి అలా ఉంచేసేయాలి. తర్వాత 1 or 2 days తర్వాత ఇట్లా చూస్తే మనకి ఏ విధంగా ఉంటుందంటే, ఇది ఇలా చక్కటి మంచి ఫ్లేవర్, చక్కటి చూసారు ఆరెంజ్ కలర్లో వచ్చేస్తాయి. వాటర్ అంతాను స్మెల్ కూడా చక్కటి ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుంది. దీన్ని మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకుని అందులో ఒకసారి ఈ ఆరెంజ్ అంతా శుభ్రంగా తిప్పేసి ఈ వాటర్ని మనం ఈ బౌల్లో తీసుకోవాలి. చూడండి, ఆరెంజ్ జ్యూస్ లానే ఉంది చక్కగా. ఈ ఆరెంజ్ జ్యూస్ని తొక్కలు కూడా మనం ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, వాటర్ కలర్ఫుల్గా ఆరెంజ్ కలర్లో. ఇందులో నైట్రోజన్ పొటాషియం అయ్యి ఉంటాయి. చూడండి, కొన్ని వాటర్ కలుపుకొని వీటిని మొక్కలకి ఎంతో ఉపయోగం. చూడండి, ఈ విధంగా మనం మొక్కలకి ఇచ్చుకోవాలి. తొక్కలు తెచ్చుకోవాలి, అంతేగాని ఆరెంజ్ జ్యూస్లు ఇవ్వకూడదు. ఇలాగా తొక్కల్లో ఉన్న పొటాషియం, నైట్రోజన్ మనకి మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మొక్కలు బాగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఫ్లవర్స్ బాగా వస్తాయి, మంచి మొక్కలు గ్రీన్ కలర్లో ఉంటాయి, ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా పొటాషియం, నైట్రోజన్ లభిస్తాయి మొక్కలకి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మనం ఇంట్లో తొక్కలను పారేయకుండా ఈ విధంగా మనం మొక్కలకి అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఈ మొక్కలను చాలా ఫ్రెష్గా ఉంచుతుంది. ఈ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేవి కాయలు, పువ్వులు చక్కగా ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, ఆ మొక్కలు ఎప్పుడు ఎంత ఫ్రెష్గా గ్రీనిష్గా ఉన్నాయో. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.